జిల్లాల జోలికి వస్తే అగ్గి రాజేస్తాం. కాంగ్రెస్ సర్కార్ భస్మం అవుతుంది. కేసీఆర్ పాలనలో బ్రహ్మాండంగా అభివృద్ధి. కలెక్టర్ ఎస్పీల ప్రజల చెంతకే తీసుకొచ్చే కేసీఆర్ తప్పు చేసిందట. సీఎం రేవంత్ వాటిని రద్దు చేస్తా అంటున్నాడు. చూస్తూ ఊరుకుందామా? ఏ ముఖం పెట్టుకొని పాలమూరుకు వస్తున్నావు? నువ్వేం చేస్తావో చెప్పు. ఐటీ పార్క్ లో కంపెనీలు ఎందుకు పోయాయో చెప్పాలని చెప్పేసి కేటీఆర్ డిమాండ్ చేస్తున్నట్టు ఒక వార్త మనం చూసుకోవచ్చు. జిల్లాల జోలికి వస్తే అగ్గి రాజేస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. ఏ జిల్లాను ముట్టినా అక్కడ బీఆర్ఎస్ అగ్గి పుట్టిస్తుందని, అందులో కాంగ్రెస్ సర్కార్ భస్మం అయిపోతున్నట్టు నిప్పులు చెరిగారు. జిల్లాలు రద్దు చేస్తే నారాయణపేట వాళ్ళు ఊరుకుంటారా? గద్వాల వాళ్ళు ఊరుకుంటారా? వనపర్తి వాళ్ళు ఊరుకుంటారా? కలెక్టర్లు మీ గడప దగ్గరికి తీసుకొచ్చే కేసీఆర్ కూర్చోబెడితే ఇవన్నీ ఎత్తేస్తామని రేవంత్ రెడ్డి అంటుంటే చూస్తూ ఊరుకుందామా అని ప్రశ్నించారు. గద్వాల, వనపర్తి, నారాయణపేట ఏ జిల్లాను ముట్టినా ఎక్కడికక్కడ ఉద్యమాలకు శ్రీకారం చుడతామని రేవంత్ సర్కార్ ను తీవ్రంగా హెచ్చరించింది. కేటీఆర్ హెచ్చరించినట్టు కూడా ఒక వార్త మనం ఇక్కడ చూసుకోవచ్చు. అయితే వాస్తవానికి గత ప్రభుత్వంలో తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఒక దూరదృష్టితోటి 10 జిల్లాలున్న తెలంగాణని 33 జిల్లాలు చేశారు. 33 జిల్లాలు చేయడానికి కారణం ఏంటంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తా. ఉమ్మడి మెదక్ జిల్లా ఎంత పెద్ద జిల్లాలో మీకు ఐడియా ఉంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎక్కడనో తూప్రానవతల నుంచి మొదలు పెడితే ఆయనకు ఏదైనా వర్క్ గురించి మనం పోవాలంటే ఏడికి పోవాలా? జిల్లా హెడ్ క్వార్టర్స్ పోవాలా. ఎక్కడ పోవాలా? సంగారెడ్డి జిల్లా హెడ్ క్వార్టర్స్. ఆ జిల్లా హెడ్ క్వార్టర్స్ దగ్గరికి పోయి పని చేయించుకొని మనం రావాలి. ఇక్కడ నుంచి పోయి అంత దూరం అవుతుంది. పాలనా పరంగా చాలా, అంటే ఇప్పుడు ఎస్పీలే కావచ్చు, కలెక్టర్లే కావచ్చు, పాలనా పరంగా కూడా ప్రజలకు అధికారులు కూడా చాలా దూరం అవుతున్నారు అని చెప్పేసి ఒక దూరదృష్టి ఆలోచనతోటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు జిల్లాల విభజన చేశారు.